ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి భారీ గుడ్ న్యూస్ అనమాట. సంచలన నిర్ణయం, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులు షేర్ చేసే ప్రయత్నం చేయండి. పెన్షన్లో బకాయిలు చెల్లింపులకు సంబంధించి కోసం నిధులు పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. సో ఎందుకంటే 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని మొదలయ్యే వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతి నెల 1000 కోట్లు తగ్గకుండా రిలీజ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. సో ఏం చెప్తున్నారు ఏందని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 2 సంవత్సరాలు దాటినా కూడా ఆసరా పెన్షన్లు పెంపు ఎప్పుడు ఉంటుంది, 6 గ్యారెంటీల అమలులో భాగంగా ఇప్పటికే ఫ్రీ ఉచిత బస్సు అందజేస్తున్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు కరెంటు అందిస్తున్నారు కదా. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లు ఇప్పుడు ప్రస్తుతం చేయుత పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సంచలన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కావడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ఇటు ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు గుర్న చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది, కొన్నిటిని అయితే అమలు చేశారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాటిలో చాలా ముఖ్యమైన అన్నమాట. కొన్నిటిని ప్రభుత్వం అమలు చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పెంచబోతున్నట్లు సమాచారం అన్నమాట. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లు 2000 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో 4000 రూపాయలు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని 2.5 ఏళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పింఛన్ల పెంపు కొంత పెంచేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది, వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా 500 రూపాయలు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తున్నట్టు 2016 రూపాయలు కాస్త 2516 రూపాయలు పెంచే అవకాశం అయితే ఉంది. ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఏందైనా ప్రారంభం కాబోతుందని పైన ఏదైతే పెన్షన్ల పెంపు పైన మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయంట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అంటే ఇవన్నీ పెంచాలి కదా. సో ఏప్రిల్ లేదా మే నెల నుంచి మనకు పింఛన్దారుల ఖాతాలో జమ కావడానికి అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ ప్రణాళికలు రచిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇందులో ఇక ముఖ్యంగా ఎన్నికల హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని కూడా 4000 వరకు పెంచాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా పెంచాలని భావిస్తున్నారు. ఎందుకంటే 11 రకాల పెన్షన్లు ఉన్నాయి, 42 లక్షల వరకు పెన్షన్లు పోతున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెంచితే బడ్జెట్ భారం ఎక్కువ అవుతుందని చెప్పేసి సో ఇప్పటికే ఆసరా పెన్షన్లు పెంచకపోవడం వల్ల సో ఇక ఆసరా పెన్షన్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం వారికి 500 రూపాయలు లేదంటే 1000 రూపాయల చొప్పున పెంచాలని భావిస్తున్నారు. కొత్త పెన్షన్ రాష్ట్రంలో దాదాపు 42.7 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారనమాట. ఇందులో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు మరొక 5 నుంచి 10 లక్షల మంది పెన్షన్ మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. కొత్త పెన్షన్ల జారీ ప్రక్రియ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభం చేసిందట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు 4000 పెన్షన్లు పెంచితే ప్రభుత్వం బోయలేని భారం పడుతుంది కాబట్టి దీంతో పెన్షన్లు 500 రూపాయలు ఇలా పెంచుకుంటూ నిర్ణయం. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి సుమారుగా 2500 కోట్లు అదనపు భారం పడే అవకాశాలు అయితే ఉన్నట్లు చెబుతున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సంక్షేమ రంగానికి ముఖ్యంగా విద్య, వైద్యం, ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతున్నారు. మహిళలకు సంబంధించి 2500 రూపాయలు కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. మంత్రివర్గంలో కూడా దీనిపైన ప్రాథమిక చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 4016 రూపాయలు కూడా దశల వారీగా ప్రభుత్వం అనేది పెంచబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. మొత్తానికైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫిబ్రవరి అంటే 24, 25, 26, 27 ఈ తేదీల్లో తీసుకోవడం జరిగింది. కొంతమంది మార్చి వచ్చింది, ఇప్పుడు మార్చి 5 తారీఖు వరకు పెన్షన్ తీసుకోవాలి. చాలామంది అయితే దాదాపు 90% కంప్లీట్ అయ్యి ఒక 10% అలాగే ఉన్నారనమాట. పెన్షన్లు తీసుకోకపోతే మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎంత పెన్షన్లు ఇచ్చారు ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ నెలకు సంబంధించి మనకు భారీగా మార్పులు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో వారు ఆధార్ నెంబరు, యూనిక్ ఐడెంటిఫై అథారిటీ ఏదైతే ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య భారతీయుల పౌరులకు అత్యంత
ఇంపార్టెంట్ పత్రం అన్న ప్రతి బ్యాంక్ అకౌంట్ కావచ్చు సంక్షేమ పథకాలకు చాలా ఇంపార్టెంట్ కదా. అయితే బ్యాంక్ ఖాతా మొదలు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ, మొబైల్ సిమ్ కార్డుల దాకా కూడా అనేక సేవలు ఆధార్ వినియోగం కూడా మనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆధార్ డేటా భద్రం అత్యంత కీలకంగా మారిందనమాట. సో ఆధార్ వివరాలను నిర్లక్ష్యం చేసుకోవద్దనమాట. తీవ్ర ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి హెచ్చరిస్తున్నారు. పోలీసులు కూడా ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆధార్ కార్డు ఎవరికి ఈమెయిల్ చేయవద్దని సూచిస్తున్నారు. కార్డు ఆ నంబర్ను ఉపయోగించి మోసగాళ్ళు కొత్తగా సిమ్లు తీసుకొని సో ఇక మొత్తానికి వీటిని డాటాను అనేది చోరీ చేస్తున్నారనే విధంగా చెప్తున్నారు. కాబట్టి ఎలా రక్షించుకోవాలి ఏంటన్న దానిపైన కూడా సో ఆధార్ నెంబరు ఓటీపీ ఎవరితోనూ పంచుకోవద్దు. అపరిచిత లింకులతో ఆధార్ వివరాలు కూడా నమోదు చేయవద్దు. అదేవిధంగా అవసరమైతే పూర్తి ఆధార్ బదులుగా మాస్క్డ్ ఆధార్ వినియోగించుకోవాలి. యుఐడిఐ ఏదైతే అధికార వెబ్సైట్లో ఆధార్ అన్లాక్ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇక మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే పొద్దుతిరుగుడు పువ్వు నూనె పైన ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క కంటైనర్ రవాణా పైన $2,000 నుంచి $4,000 అదనంగా ఖర్చు అవుతాయి అన్నమాట. అంటే వీరి రేట్లన్నీ కూడా పెరగబోతున్నాయి. చమురు బ్యారెల్ ధర కూడా డాలర్ పెరిగితే దిగుమతి బిల్లులు కూడా ఏడాదికి 13,000 కోట్లు ఏదైతే భారం పడబోతున్నాయి. పశ్చిమాసియా ప్రయాణాలు ఆపిన టీసీఎస్ విప్రో యుద్ధం తీవ్రమైతే రూపాయి విలువ తగ్గుతుందని చెప్తున్నారు. అయితే ఇక బిస్కెట్లు డిజర్ట్ అంటే ముఖ్యంగా టూత్పేస్ట్లు కావచ్చు, సబ్బులు, షాంపులు, డిటర్జెంట్లు కావచ్చు, అదేవిధంగా చమురు, ఎల్పిజి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉందంటున్నారు. అదేవిధంగా ఎరువులకు కూడా ఇబ్బంది తప్పదనే విధంగా చెప్తున్నారు. ఇక ఆయిల్ రేట్లు కూడా పెరగబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ అందించడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. కొత్త రూల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి భారతదేశంలో వాట్సాప్ వినియోగదారుల కోసం March 1 నుండి కొత్తగా నిబంధనలు అమలులోకి వచ్చాయన్నమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే చూసుకున్నట్లయితే ముఖ్యంగా సైబర్ మోసాలు అరికట్టేందుకు గాను జాతీయ భద్రత పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిమ్ బైడింగ్ అనమాట. ప్రతి వాట్సాప్లో ఖాతా తప్పనిసరి యాక్టివ్ ప్లాన్గా ఉన్న సిమ్ కార్డుతోనే అనుసంధానించబడి ఉండాలి. ఈ సిమ్ కార్డు మీ ఫోన్లోనే ఉండాలి. 6 గంటలు లాగౌట్ రూల్ ఉంటుందన్నమాట. వాట్సాప్ ఉపయోగిస్తున్న వారు ఇకపైన ప్రతి 6 గంటలు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది అంటున్నారు. ఇది సాంకేతిక లోపం కాదు, ప్రభుత్వం కొత్త నిబంధన. యాక్టివ్ సిమ్ తప్పనిసరి అన్నమాట. ఒకవేళ మీ ఫోన్ నుండి సిమ్ తీసేసినా లేదా సిమ్ డియాక్టివేట్ అయినా కూడా మీరు వాట్సాప్ యాక్సెస్ కోల్పోతారు. మళ్ళీ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు వాట్సాప్ అనేది పనిచేయదనమాట. ఇక నుంచి ఫోన్లో మనకు ఒక సిమ్ ఉంటే ఆ సిమ్ ఉంటేనే మాత్రం వాట్సాప్ అనేది ఇతర అన్ని రకాలు కూడా పనిచేస్తాయి అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. సో ఇక బ్యాంకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రజలు తమ దగ్గర ఉన్న విలువైన బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇంట్లో భద్రంగా ఉండవు కాబట్టి అనుకున్న వస్తువులన్నీ ఎక్కువగా బ్యాంకు లాకర్లో భద్రపరుస్తుంటారు. అయితే బ్యాంకులు ఇందుకు గాను లాకర్లపై అద్దె వసూలు చేస్తుంటారు. వార్షిక ప్రాతిపదికన లాకర్ సైజును బట్టి ఛార్జీలు అనేది విధిస్తుంటాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి, బ్రాంచ్ని బట్టి, లొకేషన్ బట్టి, లాకర్ సైజుని బట్టి అయితే వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏదైతే డిపాజిట్ లాకర్ రెంట్ స్ట్రక్చర్ను మార్చేసింది. ఇప్పుడు ఒకసారిగా ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. కొత్తగా మెట్రో ప్లస్ కేటగిరీలో తీసుకురాగా కొత్త రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక రకంగా అయితే ఉండబోతుంది. ఇక మొత్తానికి అయితే ఛార్జీల పైన అదనంగా 18% జీఎస్టీ వర్తించబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా స్మాల్ సైజు లాకర్ సంబంధించి అయితే ఇక ఇవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి ఎలా ఉండబోతున్న రేట్స్ అంటే ₹4,000, స్మాల్ అయితే ₹7,500, మీడియం అయితే ₹12,500, ఎక్స్ట్రా మీడియం అయితే ₹15,000, లార్జ్ అయితే మాత్రం ఇక ₹20,000, ఎక్స్ట్రా లార్జ్ అయితే ₹40,000 వరకు అయితే ఉండబోతుంది. ఇవన్నీ ఛార్జీలు సంబంధించిన ఛార్జీల విధంగా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు.